హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కర్ణాటకలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నీర్ చట్నీ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని మీరు ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు ఒక్కసారి రుచి చూసారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే ఈ నీర్ చట్నీ సీక్రెట్ రెసిపీని ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నీర్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి పైన కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు పెద్ద మంట మీద ఈ పల్లీలను ఫ్రై చేసేసుకున్నారంటే లోపల గింజ అనేది సరిగా వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో అందుకని మంటని లో టు మీడియంలో పెట్టుకుంటూ దగ్గరే ఉండి పల్లీలు చక్కగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పచ్చిమిర్చి పైన చూసారా ఇలా తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషంలోనే ఇవి చక్కగా వేగిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చి పైన ఈ విధంగా తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకొని వేయించుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన పొట్టు తీసిన 1 ఇంచు వరకు అల్లం ముక్కని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి తొక్కతో సహా 4 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నారో సేమ్ కప్పుతోటి అన్నింటిని కూడా మెజర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మీరు పుట్నాల పప్పు వేసిన తర్వాత వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసేసారంటే ఈ పుట్నాల పప్పు అనేది తొందరగా మాడిపోతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని జస్ట్ 1 నిమిషం పాటు, అంటే మనకి పుట్నాల పప్పు అనేది కొద్దిగా వేడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని పైన పొట్టు తీసేసి పచ్చి ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, మాటల్లో చెప్పలేను. అస్సలు ఈ ఉల్లిపాయ అనేది స్కిప్ చేయకుండా వేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇదే హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ చట్నీ సీక్రెట్ అనమాట. ఇలా ఉల్లిపాయని వేసుకున్న తర్వాత చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండర్లో వేస్తే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ చట్నీ అనేది గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లే వస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చివర్లో ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పుట్నాలు వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కట్ చేసిన కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి కొత్తిమీర అనేది ఎక్కువగా గ్రైండ్ అయిపోకుండా అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. అందుకోసం ఇలా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాతే ఇలా కొత్తిమీరని వేసుకొని అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. చూసారా, మనకి ఇలా కొంచెం చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. చట్నీని మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఈ పప్పుల్ని ఫస్ట్ కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి.
మీకు నచ్చితే ఈ తాలింపులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తాలింపును వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంటే చాలా చాలా టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నీర్ చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.